చందమామ కథ. కాకి అరుపుకు కారణం. భోజరాజు సాహిత్యప్రియుడు. కవి పండితులను ఘనంగా బహుకరించేవాడు. తనకు నచ్చేలాగా కవిత్వం చెబితే అక్షర లక్షలు ఇచ్చేవాడు. అందుచేత అతని రాజ్యంలో దాదాపు అందరూ కవులే, చిన్నపిల్లలు సైతం పండితులే. అనాదిగా కాశీ పండితులకు దేశమంతటా గొప్ప ఖ్యాతి ఉండేది. కానీ భోజరాజు పరిపాలనలో దారానగరపు పండితుల ఖ్యాతి పైకి వచ్చింది. రాను రాను దేశంలో కాశీ పండితులను తలుచుకునేవారే లేకుండా పోయారు. ఇది చూసి కాశీ పండితులకు కోపం వచ్చింది. వారంతా కలిసి ఒక సభ చేశారు. కాశీ పండితులు కొందరు ధారానగరానికి వెళ్ళి అక్కడి పండితులను బహిరంగ చర్చలో ఓడిస్తే గాని కాశీనగర ప్రతిష్ఠ నిలవదని సభలో తీర్మానించారు. ఇందుకుగాను 4 దిగ్గజాల వంటి కాశీ పండితులను ఎన్నుకొని వారిని ధారానగరానికి ప్రయాణం కట్టించారు. ఈ 4 కాశీ పండితులు ధారానగరం చేరుకొని ఒక సామాన్య గృహస్థు ఇంట బస చేశారు. ఆ గృహస్థు వారిని గౌరవంతో ఆదరించి వారికి తన శక్తి కొద్దీ సమస్త సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. గృహస్థుకు 12 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కొడుకు ఉన్నారు. ధారానగరంలో అందరికీ పండితుల పట్ల గౌరవం ఉన్నట్టే కనపడింది. కానీ ఇక్కడి పండితులు ఎంత గట్టివారో, వారిని ఎలా ఓడించాలో, తీరా వారి చేతిలో ఓడిపోతే తమకేగాక కాశీనగరానికే అపఖ్యాతి వస్తుందని వారు భయపడుతూనే ఉన్నారు. పండితులు మరుసటి ఉదయం వేకువజామునే లేచి నిత్యకృత్యాలు తీర్చుకుంటున్న సమయంలో ఒక చిత్రం జరిగింది. చెట్ల మీది కాకులు కోలాహలంగా అరుస్తున్నాయి. ఈ అరుపులు విన్న ఇంటివారి కుర్రవాడు తన అక్కను, "అక్క, అరుణోదయం వేళ కాకులు ఎందుకు అరుస్తాయే?" అని అడిగాడు. నీళ్లు తేవటానికి ఆ పిల్ల బిందె చంకన పెట్టుకుని బావి వద్దకు పోతూ, "మన ఇంట 4 కాశీ పండితులు ఉన్నారు. ఇంత చిన్న అనుమానాన్ని వారు తీర్చలేకపోరులే, వారిని అడుగు" అని వెళ్ళిపోయింది. కుర్రవాడు పండితుల దగ్గరికి వచ్చి, "అయ్యలారా, ఈ సందేహాన్ని తీర్చండి. తెల్లవారబోతుండగా కాకులు ఎందుకు అరుస్తాయి?" అని వినయంగా అడిగాడు. కాశీ పండితులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. నిజానికి కాకులు పొద్దున్నే ఎందుకు అరుస్తాయో వారికి తెలియదు. వారికి అలాంటి సందేహం ఎన్నడూ కలగలేదు. ఆ సందేహానికి సమాధానం ఉంటుందని కూడా వారికి తోచలేదు. కుర్రవాడికి ఏదో సమాధానం చెప్పాలి గనుక వారు తమకు తోచినది చెప్పారు. ప్రొద్దుడే లేచి కాకులు ఒకదాన్ని ఒకటి పలకరించుకుంటాయి అన్నాడు ఒక పండితుడు. రోజల్లా పలకరించుకుంటూనే ఉంటాయి. ఉదయాన అన్నీ ఒక్కసారిగా ఎందుకు అరుస్తాయి అని అడిగాడు కుర్రవాడు. రాత్రి అయిపోయింది గనుక సంతోషంగా అరుస్తాయి అన్నాడు ఇంకొక పండితుడు. రోజల్లా అరవవేం అన్నాడు కుర్రవాడు. మిగిలిన పండితులు కూడా ఏదో చెప్పారు కానీ కుర్రవాడికి తృప్తి కలగలేదు. ఇంతలో కుర్రవాడి అక్క నీళ్ల బిందెతో తిరిగి వచ్చింది. "అక్క, నా సందేహం నీవైనా తీరుద్దు. తెల్లవారేటప్పుడు కాకులన్నీ ఎందుకలా గోలగా అరుస్తాయి?" అని కుర్రవాడు మళ్ళీ అడిగాడు. "కాశీ పండితులను అడగమని చెప్పాను కదా, అడక్కపోయావా?" అన్నది అక్క. "వారికి సరిగ్గా తెలిసినట్టు లేదక్క" అన్నాడు తమ్ముడు. "అయితే నేను చెబుతాను విను. సూర్య భగవానుడు చీకటిని నిర్మూలిస్తూ రావటం చూసి నల్లగా ఉన్న తమను కూడా చీకటిగా భావించి నిర్మూలించిపోతాడేమోనని కాకులు, మేము చీకటి కాము, కాకులము, కాకులము, కావు కావు అని సూర్య భగవాను హెచ్చరిస్తున్నాయి" అంటూ అక్క లోపలికి వెళ్ళిపోయింది. తన సందేహం తీరినందుకు కుర్రవాడు పరమానందంతో గంతులు వేయసాగాడు. ఇదంతా వింటున్న కాశీ పండితులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇంకా పెళ్ళి అయినా కానీ సామాన్య గృహస్థు కూతురికే ఇంత ప్రజ్ఞ ఉంటే ఇక ఈ దేశపు పండితుల ముందు మనమెంత అని వారిలో వారు వితర్కించుకొని ఆ పూటే కాశీనగరానికి ప్రయాణం కట్టి వెళ్ళిపోయారు. కథ సమాప్తం.